హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇట్లున్న ఫోటోని మనం ఇట్లా అయితే చేసేసినాం. అది ఎట్లా చేయాలి ఏం కథ మనం క్యాప్ కట్లో చేసినాం అనమాట. ఆ క్యాప్ కట్ ఎట్లా చేయాలని నేను చూపిస్తాం. వితౌట్ ఇంటర్నెట్ తోటి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మంచిగా అది ఎట్లా చేస్తానో చూపిస్తారు. ముందుగా అయితే మనం క్యాప్ కట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అని ఉంటుంది. ఫస్ట్లో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తేనైతే ఇక్కడ న్యూ వీడియో అండ్ ఎడిట్ ఫోటో అని ఉంటాయి, రెండు ఉంటాయి. దాంట్లో మనం వీడియో చేసుకునే ఉంటే వీడియో చేసుకోవచ్చు, అదేవిధంగా ఫోటో చేసుకోవాలంటే ఫోటో చేసుకోవచ్చు. మనం ఇప్పుడైతే ఫోటో అయితే చేసుకొని చూద్దాం. క్లిక్ అయితే ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఇక్కడ చూడండి. ఫస్ట్ పెన్సిల్ పోతే మనకి ఇక్కడ అన్ని ఇందులో ఫస్ట్ దాంట్లో అయితే అన్నీ హెచ్డి ఉంటాయి అన్నమాట. హెచ్డి చేసుకోవడం, ఆడియో క్వాలిటీ చేసుకోవడం, ఇక్కడ 4K చేసుకోవడం. కాకపోతే ఇక్కడ నాకైతే నెట్ లేక నేనైతే చేసుకోలేకపోయినా అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసినట్టయితే మనం బ్రైట్నెస్ అయితే చూసుకోవచ్చు. బ్రైట్నెస్ కొంచెం మెచ్చుకుందాం. కాన్స్టెంట్ అనేది మనం తగ్గించుకుంటే మనకి గ్లో అనేది తర్వాత పెరుగుతుంది. ఇక్కడ దీంట్లో థర్డ్ దాంట్లో చూస్తే మనకి పెరుగుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఏదైతే తక్కువ చేసుకోవాలి, కొంచెం అంతా తక్కువ చేసుకున్న తర్వాత క్లారిటీ అయితే ఇది ఇక్కడ క్లారిటీ బాగుంటుంది. ఇక్కడ క్లారిటీ ఎంత అంటే అంత చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇది మనం పనిచేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చాలా ఫేస్ అయితే రెడ్గా అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం కొంచెం తీసుకుంటే మాత్రం అది స్మూత్ అయిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ మేబీ నెట్ ఉంటేనే వస్తుంది. హెచ్ఎస్ఎల్ అయితే నెట్ ఉంటే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ కర్వ్స్లో పోతే మాత్రం ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి మంచిగా ఫోటో అనేది గ్లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడనే మనకి ఐఫోన్లో దిగితే ఎలా వస్తుందో వస్తుంది అన్నమాట. ఇక్కడ అప్పర్ అయితే కొంచెం డౌన్ చేసుకొని లో సైడ్ నుంచి అయితే పైకి అనుకున్నట్టయితే మనకి ఫోటో ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఉన్న ఫోటో. ఇలా ఉన్న ఫోటోని మనం జస్ట్ కర్వ్స్ దగ్గరికి వచ్చాకనే ఇలా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ హైలైట్స్లోకి వెళ్ళేసి మనం హైలైట్స్ అయితే కొంచెం తక్కువ చేసేసుకోవాలి. షాడోస్ కూడా కొంచెం తక్కువ చేసేసుకోవాలి. వైట్స్ కూడా కొంచెం తక్కువ చేసేసుకున్నా కనబడలేదు, కొంచెం వైట్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే ఇక్కడ ఫేస్ అయితే బ్లాక్ బాగా ఎర్రగా అయిపోతుంది. నేనైతే నార్మల్గా అయితే వచ్చేసిన బ్లాక్స్ కూడా తక్కువ చేసుకోవాలి ఆల్మోస్ట్. కాకపోతే మనకి ఫేస్కి ఇక్కడ బరాబర్ రావాలని నేనైతే పెంచుకున్నా. ఇక్కడ టెంప్ మన ఇష్టం. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే కొంచెం బ్లాక్గా అరౌండ్ బ్లాక్గా రావాలంటే ఇక్కడ ఉంటుంది. చూసారు కదా, మన ఫోటో అయితే రెడీ అయిపోయింది. తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇంకా కూడా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ స్ట్రోక్ అయితే ఉంచుకోవచ్చు. స్ట్రోక్ ఉంచుకోవాలంటే స్ట్రోక్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఉన్నా కానీ షాడోగా రావడం. బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ చెక్ పెట్టుకోవచ్చు. వైట్ పెట్టుకుంటావా లేకుంటే ఎల్లో, మన ఇష్టం అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంటర్నెట్ వేసేది మాత్రం మన ఇష్టం. ఇక్కడ ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. మనకి కూడా ఫొటోస్ కూడా ఉంటాయి. అందులో ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. మళ్ళీ మనకి రావాలంటే ఇక్కడ రాంగ్ అయితే మార్క్ చూడండి. రాంగ్ మార్క్ వచ్చేసేది ఏఐ రిమూవ్లో మనం కూడా కొన్ని తీసేసుకోవాలి అనుకునేవి కూడా ఇక్కడ మనం అయితే ఇట్లా యారో మార్క్ ఇచ్చేసి తీసేసుకుంటే అదైతే వెళ్ళిపోతుంది. దాంట్లో అయితే ఇంటర్నెట్ లేక అయితే వెళ్ళిపోతలేదు. ఒకవేళ మనకి తీసేసిన తర్వాత కూడా మళ్ళీ రికవర్ కావాలనుకుంటే రీసెట్ అయితే తీసుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది. ఇక్కడ రాంగ్ బటన్ వచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. చూడవచ్చు, ఫోటో మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది. మనకైతే హెచ్డి అది ఫస్ట్ ఆప్షన్ కూడా మనకి ఇంటర్నెట్ ఉంటే వస్తుంది. అది ఇంటర్నెట్ హెచ్డి ఆప్షన్ ఉన్నట్టయితే ఇంకా చాలా అంటే చాలా క్లారిటీ కూడా కనబడుతుంది. బెస్ట్ అయితే ఎట్లా ఎడిటింగ్ చేసుకున్నామో చూసినారుగా. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లోనైతే కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా దానికోసం అయితే వీడియో తీస్తా. మళ్ళీ మంచి వీడియోస్ మీరు చూడాలంటే మన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఉంటే ప్రతి ఒక్కరికి అయితే చూడొచ్చు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్.